నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయితే మరో 2 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఏపీలో ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అవ్వబోతుంది. అంటే నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది, ఇవన్నీ కూడా త్వరలోనే బయటికి రానున్నాయని తెలుస్తుంది. అయితే ఢిల్లీ నుంచి వెళ్ళి బాబుకి ఇంకా జగన్ గారికి కూడా ఫోన్ వచ్చిందని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి. సార్, ఏపీలో అంటే మనకి ఇంకొక 2 monthsలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో. అయితే ఇప్పుడు ఏంటంటే ఏపీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల ప్రక్రియ అంటే నామినేషన్ ప్రక్రియ కూడా వచ్చేస్తుంది, స్కెడ్యూల్ వచ్చేస్తుంది. అండ్ ఏపీలో ఎన్నికల డేట్ ఫిక్స్ కూడా ఖరారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే ఎన్నికలు అయితే దగ్గర పడిన మాట వాస్తవం. ఏప్రిల్లో డ్యూ డేట్ జరగాలి ఎలక్షన్స్. కాబట్టి నోటిఫికేషన్ ఫస్ట్గా ఈ నెల 20th వస్తుంది అనేది ముందుగా అనుకున్నారమ్మా. ఇప్పుడు ఇంకా కొంచెం ఏమైనా ముందుకు జరుగుతుందా అని అంటున్నారు కదా, అంతకన్నా ముందుకు జరిగే అవకాశం అయితే లేదు. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీలకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20వ తారీఖున ఈ షెడ్యూల్ కనుక రిలీజ్ అయ్యి బహుశా మార్చి 30th ఆ ప్రాంతాల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రాసెస్ అనేది మొదలవుతుంది అంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు నామినేషన్స్, విత్డ్రాయల్ ఇవన్నీ జరగాలి కదా, ఫైనల్ లిస్టులు. అయితే ఏప్రిల్ 10-11 తారీఖుల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగవచ్చని అంటున్నారు. ఏప్రిల్ 10-11లో మరి 10-11లో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ చాలాసార్లు 2 సార్లు వచ్చి డిస్కషన్స్ జరిగినాయి ఏపీలో. కాకపోతే దొంగ ఓట్లకు సంబంధించిన ప్రక్రియ కూడా దాన్ని వీడౌట్ చేయటానికి వాటిని ఏరివేత కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అది మరి పక్కాగా అయిపోతే తప్ప ఎన్నికల సంఘం కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 10 నుంచి 15 వరకు కూడా ఉన్నాయని అంటున్నారు దొంగ ఓట్లు. కొన్నిసార్లు 30,000 దొంగ ఓట్లు కూడా ఉన్నాయనే అభిప్రాయం, అంటే విత్ ప్రూఫ్స్ చూపించారు అభ్యర్థి. అదే సార్, అంటే ఇక్కడ ఏంటంటే ఏపీలో చాలా మంది అంటే ఉద్యోగాల నిమిత్తం వాళ్ళు బయట దేశాలకు, రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళ ఓట్లని వీళ్ళు నమోదు చేసుకుని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకటి జరుగుతుంది. ఇంకొకటి అంటే ఈవీఎం మిషన్స్ కూడా వీళ్ళ ట్యాంపరింగ్ ద్వారానే వీళ్ళకి పడేలాగా చేసుకుంటున్నారని కూడా కొన్ని మనకు ఆరోపణలు ఉన్నాయి. సో ఇది ఇంకా అరికట్టడానికి వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఇదే దొంగ ఓట్లు మళ్ళీ పడే అవకాశం ఉందంటారా సార్? మంచి ప్రశ్న అడిగారు శ్రీ. ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ హైకోర్టులో కానీ చాలామంది తెలుగుదేశం అభ్యర్థులు తర్వాత ఎమ్మెల్యేస్ వేసిన పిటిషన్లో స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు చూపించారు. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా ఇచ్చారు, జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, వాళ్ళకు కూడా. ఒక్కొక్క ఇంట్లో కొన్ని 100 ఓట్లు ఉన్నాయంటే ఒకే డోర్ నెంబర్ మీద మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకొక పని ఏంటంటే వీళ్ళ వాలంటీర్స్ ఉన్నారు కదమ్మా, వాలంటీర్స్ని కేవలం ఇట్లాంటి పనులకి దుర్వినియోగం చేస్తున్నారనే విషయం గ్రామాల్లో ప్రతి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సపోజ్ మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటున్నారు, ఇవాళ జగన్ ఆరోగ్య పథకం అని ఒకటి పెట్టి దాన్ని డీటెయిల్స్ కోసం వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే మీ ఇంట్లో అన్ని పర్సనల్ డీటెయిల్స్ కావాలి, అప్పుడే ఈ స్కీమ్ మీకు వర్తిస్తుందని చెప్పినప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు ఎక్కడుంటారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తారా, గతంలో ఓట్లు వేసారా, ఈ ఓట్లకు వస్తున్నారా, రావట్లేదా అని తెలుసుకుంటున్నారు. తెలుసుకుని ఈ సమాచారాన్ని వాళ్ళు పార్టీ వర్గాలకి అందిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల రోజున ఎవరైతే రారని సస్పిషియస్గా ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వేరే పెట్టుకుంటారు. మధ్యాహ్నం వరకు చూస్తారు ఏ ఓట్లు పోల్ అయింది, పోలింగ్ ఏజెంట్ల ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఓట్లు పోల్ అవ్వలేదో కూడా వీళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాటికి వీళ్ళ దగ్గర కార్డులు పెట్టుకుంటారు, పోలింగ్ కార్డులు పెట్టుకుని ఆ ఓట్లని ఎన్నికల సిబ్బందితో కుమ్మక్కయ్యి దొంగ ఓట్లు వేసుకుందాం అనే ఉద్దేశం మీద ఉన్నారనేది బయటకు వచ్చిన సమాచారం. ఇప్పుడు మొన్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా తీవ్రమైన దొంగ ఓటింగ్ జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి. దాని మీద చాలా మందిని సస్పెండ్ చేశారు. ఒక జిల్లా కలెక్టర్ను కూడా చేశారు, రాజంపేట జిల్లా కలెక్టర్ ఉన్నాడు. అంతకుముందు ఆయన తిరుపతి లోక్సభకి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు, అక్కడ కలెక్టర్గా చిత్తూరు జిల్లాకి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి, అప్పుడు తిరుపతిలో. అయితే ఇప్పుడు ఒక
8 మంది పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు. అందులో 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు. ఒక 2 సస్పెన్షన్ లో పెట్టారు, 2 వేకెన్సీ రిజర్వ్ లో పెట్టారు. అట్లాగే కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. అసలు యాక్చువల్ గా సస్పెన్షన్ అనేది పెద్ద పనిష్మెంట్ కాదు. వాళ్ళు కావాలని దొంగ ఓట్లు వేసే వాళ్ళకి సహకరించారు కాబట్టి అది కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ప్రూవ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫలానా అధికారులు ఈ దొంగ ఓటర్లను పట్టుకుని వాళ్ళ మీద సంబంధిత సెక్షన్ల ప్రకారం ఎన్నికల చట్టం ప్రకారం వాళ్ళని కేసు బుక్ చేయాలి. అలా కాకుండా అది చాలా సింపుల్ నేరం కింద, దీన్ని ఏమంటారు, పెట్టి కేసెస్ అంటారు చూడండి, కొట్లాడుకోవటం, ట్యాపుల దగ్గర కొట్లాడుకోవటం, లేకపోతే తాగి అల్లరి చేసిన వాళ్ళు, అది పెద్ద విషయం కాదు. అలాంటి పెట్టి కేసెస్ రిజిస్టర్ చేసి 1 గంట 2 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచేసి వాళ్ళ ఆధార్ నంబర్లు కానీ, తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్లు కానీ, అసలు పేర్లు కానీ ఏమీ కూడా నోట్ చేయకుండా, అంటే మళ్ళీ రేపు ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా దొరుకుతారు కదా, అలా పంపించేశారు వాళ్ళని. అంటే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు చేశారో రుజువులు లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బస్సులు వేసుకుని తీసుకొచ్చారు. వీళ్ళు బస్సులు వేసి తీసుకొచ్చి తిరుపతిలో కళ్యాణ మండపాల్లో ఫంక్షన్ హాల్స్ లో పెట్టి దొంగ కార్డులు సృష్టించారు ఆ లాగిన్ తీసుకుని. అప్పుడు అందుకే ఆయన రాజంపేట కలెక్టర్ గారు సస్పెండ్ అయింది. ఇప్పుడు పోలీసుల మీద కూడా ఇప్పుడు కలెక్టర్ సస్పెండ్ చేశారు కదా, ఇది లాగిన్ ఇచ్చాడు అనఫిషియల్ గా వాళ్ళకే, దాని వలన వాళ్ళు ఈ దొంగ ఓటర్ కార్డు సృష్టించుకున్నారని. ఇప్పుడు అట్లాగే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగ ఓటర్లని పట్టుకున్నారు, కానీ వాళ్ళ మీద సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు పెట్టకుండా, అదే కనుక ఎలక్షన్ నిబంధనల చట్టాల ప్రకారం కనుక పెడితే 6 నెలలు, సంవత్సరం దొంగ ఓటేయడం చిన్న విషయం కాదు, అది నేరం కింద లెక్క. దొంగతనం, ఇంపర్సనేషన్, ఎవరో ఓటు చీటింగ్ చేయటం. ఇప్పుడు అది కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎన్నికలు సరిగ్గా జరగలేదు అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయినట్టే కదా. ఇప్పుడు ఎవరైతే గెలవాలో అతను గెలవలేకపోతాడు, దొంగ ఓట్లు వేసుకున్నాడు, గెలుస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఈ పోలీస్ అధికారుల మీద కూడా ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసే వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా సహకరించారని కేసులు పెట్టాలి తప్ప, ఏదో వేకెన్సీ రిజర్వ్ పెట్టాము అని. వేకెన్సీ రిజర్వ్ అంటే ఏం లేదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ ట్రాక్ లో పెట్టి ఎక్కడన్నా ఇన్స్పెక్టర్స్ లీవ్ పెట్టిన టైంలో వీళ్ళని అక్కడ పంపించేస్తారు. టెంపరీగా 10 రోజులు సెలవు పెట్టాడు అనుకోండి, వేకెన్సీ రిజర్వ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ 10 రోజులు యాక్టింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తారు. దాని వలన అది పనిష్మెంట్ అనుకోవడానికి చేస్తున్నట్టే కదా, శాలరీ కూడా వస్తుంది. అట్లాగే సస్పెండ్ అయిన వాళ్ళు కూడా 1 నెల 2 నెలల్లో సస్పెండ్ చేసి కంటి తుడుపుగా మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చే టైంకి వేసేస్తారు. ఇప్పుడు అమ్మిరెడ్డి అని డిఐజీ గారు ఈ చర్య తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ పోలీసులు 3 పోలీస్ స్టేషన్లు 4 పోలీస్ స్టేషన్లు ఈ దొంగ ఓట్లు భారీ ఎత్తున జరిగినప్పుడు ఆ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ పెట్టి కేసెస్ కిందే ఫైల్ చేశారు. కనీసం ఒక ఇన్స్పెక్టర్ కన్నా మరి ఎన్నికల అఫెన్స్ కింద చేయాలి కదా. అంటే దీన్ని బట్టి పై అధికారులు వాళ్ళకి అదే ఆదేశాలు ఇచ్చారన్నట్టు తెలుస్తుంది. తర్వాత దీని వెనకాల రాజకీయ నాయకులు ఉండి కూడా దీన్ని వాళ్ళ లబ్ధికి ఉపయోగించుకున్నారు. పోలీస్ అధికారులు వాళ్ళకి సహకరించారు. ఇది క్లియర్ గా అర్థం అవుతుంది ఎవరికైనా. అట్లాంటప్పుడు వీళ్ళ మీద కూడా అట్లాంటి కేసెస్ కనుక పెడితే రేపు ఏ పోలీస్ అధికారి కానీ, లేకపోతే ఏ రెవెన్యూ అధికారి కానీ, లేకపోతే ఎన్నికల నిర్వహణ సిబ్బంది కానీ దొంగ ఓట్లు వేసే వాళ్ళకి సహకరించరు, పట్టి పోలీసులకు అప్పచెబుతారు. ఇప్పుడు మీ కార్డు పట్టుకుని ఇంకొకళ్ళు వెళ్ళారనుకోండి, ఈ అమ్మాయి సిరి కాదు, ఏజ్ కలవట్లేదు, పేరు ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంది, ఆధార్ కార్డు అని పట్టుకుంటారు కదా, ఓటర్ కార్డు. అట్లా దొరికి పోలీసులకు అప్పచెబితే ఆ భయం వలన మనం ఇట్లాంటి అక్రమాలని అరికట్టవచ్చు. అంటే ఈ ప్రభావం మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పడుతుంది అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 15-20 వేల దొంగ ఓట్లు అంటే ఇప్పుడు అవన్నీ వీడౌట్ చేయాలంటే వీళ్ళు ఒప్పుకోవట్లా, ఎవరు బెదిరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వాళ్ళు సిబ్బందిని మీరు వీడౌట్ చేయడానికి వీళ్ళు కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నారంటే మీరు ఆలోచించండి. రిటర్నింగ్ అధికారులుగా ఉన్న కలెక్టర్స్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారంటే వాళ్ళు ఎంత పగడ్బందీ వ్యూహంతో ఉన్నారనేది అర్థమవుతుంది. గెలుపు కోసం అక్రమమైనా సరే మనం గెలవాలి కాబట్టి మనం ఈ ఎన్నికలు మీరు అన్నట్టు నోటిఫికేషన్ ఇదంతా కొంచెం ఎర్లీగానే వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఏప్రిల్లో 10-11 కాకపోయినా ఒక 15-20 తారీఖు లోపల అయితే ఎన్నికలు జరగవచ్చు.